అందరికీ నమస్కారం. నా పేరు నిధి. నేను 7వ తరగతి క్యాండోర్ పాఠశాలలో చదువుతున్నాను. తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలో తొలి పండుగగా పిలువబడే ఉగాది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని, యుగ ఆది లేదా ఉగాది అని పిలుస్తారు. ఆది అంటే ఆరంభం. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ రోజునే బ్రహ్మ సృష్టిని నిర్మించాడని ప్రజలు నమ్ముతారు. కొత్త జీవితానికి నాందిగా ఈ పండుగను జరుపుకుంటాము. అలాగే మరొక విధంగా కూడా ఈ పండుగ గురించి చెబుతారు. చంద్రమానాన్ని అనుసరించి మన తెలుగు ప్రజలు నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజునే ఉగాదిగా జరుపుకుంటామని అంటూ ఉంటారు. ఊ అనగా నక్షత్రం, గా అనగా గమనం. నక్షత్ర గమనాన్ని ఆధారం చేసుకొని ఈ పండుగను జరుపుకుంటాం. ఈ పండుగను జరుపుకోవడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం సోమకాసుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ వద్ద నుండి వేదాలు దొంగలించి సముద్రంలో దాక్కుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి రాక్షసుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజునే చైత్రశుద్ధి పాడ్యమి. ఈ పండుగ రోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసి మామిడి తోరణాలతో అలంకరించి తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తాము. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఇందులో వేపపూత, లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, బెల్లం, ఉప్పు, కారం కలిపి తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడిలో వివిధ రుచులు ఉన్నట్టే మన జీవితంలో కూడా సంతోషాలు, సుఖాలు, బాధలు, కష్టాలు కలగలిసి ఉంటాయని, వీటన్నిటిని మనం సమానంగా తీసుకోవాలనే దీని భావం. ఈ రోజు పంచాంగ శ్రావణం చేయడం మన తెలుగువారి సంప్రదాయం. అందరికీ